మొదటి 2 వచనాల్లో ఏమి సెలవిస్తున్నాయా అంటే, మనం ఎవరు అన్న మాటకి ప్రశ్న ఏంటంటే, we are the elect of God. గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుని చేత మనం ఏర్పాటు చేయబడ్డాం. ఎఫెస్సి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు కనుక మనం చదివినట్లయితే, ఆయన కృపా మహిమకు ఐశ్వర్యమునకు మహిమ కలుగునట్లుగా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనలను ముందుగా నిర్ణయించి ఏర్పాటు చేసుకున్నాడట. ముందుగానే నిర్ణయించాడు. ఇది ముందుగా దేవుని యొక్క నిర్ణయము. రెండవది దేవుని యొక్క ఏర్పాటు. You are not a random pick from the crores of people of India. You are not a random selection. ఏదో డైస్ అట్లా వేసి ఓకే డైస్ పడింది కాబట్టి వీడిని సెలెక్ట్ చేసుకుందాం, నో. లేకపోతే ఏదో లాటరీ పిక్ లాగా దేవుడిని సెలెక్ట్ చేసుకోలేదు. ఎప్పుడు జరిగిందా ఈ ఏర్పాటు అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో ఇంకా మనం పిండముగా రూపించబడక మునిపే, మనకు నియమించబడిన దినములో ఒకటైనను ఇంకా ప్రారంభము కాక మునిపే ఆయన మన గురించినటువంటి ఒక ప్రణాళికే కాదు, ఒక ఉద్దేశం కూడా కలిగి ఉన్నాడు. అందుకని ఆ దినములన్నీ లిఖించబడ్డాయి అన్నాడు. ఇది ఎంత గొప్ప రక్షణో మనం అర్థం చేసుకోవాలి. ద రిచెస్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్. ఎందుకు అంటే అక్కడ అంటున్నాడు చూడండి, ఆత్మలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. విధేయులగుటకును ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంటే, ఈ హోల్ ప్రాసెస్ చెప్తూ ద ట్రయూన్ గాడ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్తూ ఏమంటే, వీఆర్ కాల్డ్ అంటు ఒబీడియన్స్ టు గాడ్. ఈ పిలుపులో ఏమున్నదా అంటే విధేయత, ఆయన మాట వినుటకు. ఈ శ్రమలను చూసి పారిపోవడానికి కాదు, అననుకూల పరిస్థితులను చూసి వెనకడుగు వేయడానికి కాదు. ఒక 1 month లేట్ అయిందంటే చాలు, మన జీవితంలో స్టార్ట్ అయిపోద్ది. ఇక అప్పుడే మర్చిపోతాం దేవుడు చేసిన కార్యాలు, అప్పుడే మర్చిపోతాం దేవుని మంచితనం అంతా, అప్పుడే మర్చిపోతాము ఇన్ని సంవత్సరాల వరకు దేవుని యొక్క ఆ కార్యాలన్నీ మర్చిపోతాము. ఒక్కసారిగా అట్లా చూసి ప్రభువా నన్ను విడిచిపెట్టేశావా. చాలాసార్లు మన యొక్క సమస్య ఏంటంటే మనది కాదు, తెలుసా మీకు? సమస్య మన సమస్య గురించి కాదు, మన సమస్య ఎదుటి వాళ్ళని చూసి మనం ఏం చేస్తామంటే, అందరూ బాగున్నారు ప్రభా, నేనే ఇట్లాగున్నాను. అందరూ మంచి జాబులు చేసుకుంటున్నారు, నాకు ఇంకా జాబ్ రాలేదు. అందరికి వివాహాలై పిల్లలు పుట్టారు, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. లేకపోతే నా కుటుంబంలోనే ఈ సమస్య ఉంది, నాకే ఈ సమస్య, అందరూ బాగున్నారు. దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిసెప్షన్. గుర్తుపెట్టుకోండి, అపవాది అనేటువంటి సాతానుడు మన జీవితంలోకి తీసుకొచ్చేటువంటి అతి భయంకరమైనటువంటి అబద్ధం ఏంటో తెలుసా? అందరూ బాగున్నారు, నువ్వు ఒక్కడికే సమస్యలు, దేవుడు నేను విడిచిపెట్టేశాడు. రెండవది కనుక మనం చూసినట్లయితే 3-4 వచనాల్లో ఇక్కడ ఇంకొక మాట సెలవిస్తా ఉన్నాడు. మొట్టమొదటిది వీఆర్ ద ఎలెక్ట్ ఆఫ్ గాడ్. ఈ రక్షణ అనేది ముందుగానే సిద్ధపరచబడినది, ప్రణాళికలో ఉన్నది, దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉన్నామన్నది చెప్తా ఉన్నాడు. 3-4 వచనాలు చూసినట్లయితే, మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రిన దేవుడు స్తుతింపబడును గాక, మృతుల్లో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఒక 5 మాటల్ని దీంట్లో నుంచి నేను జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్క మాటని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొదటి 2 వచనాల్లో ఏమి ఎంఫసైజ్ చేస్తానంటే, మనము ఏర్పరచబడిన వారము, వీఆర్ ద ఎలెక్ట్ ఆఫ్ గాడ్. ఆ ఎలక్షన్, ఆ ప్రణాళిక గురించి చెప్పాడు. రెండవ మాట ఏంటంటే 3-4 వచనాల్లో వీఆర్ బిగాటెన్ ఆఫ్ గాడ్. ఆయన చేత మరలా జన్మింపబడిన వారము, తిరిగి జన్మింప చేయబడిన వారము. ఆయన మనలను నూతన సృష్టిగా మరలా చేశాడట. మన యొక్క రక్షణకు ఆధారం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాలు. ఆయన్ని మృతుల్లో నుంచి తిరిగి లేపటము ద్వారా మనకట
జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చాడట. గమనించండి, ఇక్కడ రెండవదిగా వాళ్ళకి ఏమి జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే, ఈ యొక్క శ్రమల్లో ఉన్నటువంటి హెబ్రీ విశ్వాసులకు, పర్సిక్యూషన్లో ఉన్నటువంటి వారికి ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే, దేవునిలో మనకు ఒక నిరీక్షణ ఉన్నది. అది ఎలాంటి నిరీక్షణ? జీవముతో కూడిన నిరీక్షణ. లివింగ్ హోప్. లివింగ్ హోప్, జీవముతో కూడిన నిరీక్షణ. ఈ నిరీక్షణకు ఆధారం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం అంటున్నాడు. ఆయన్ని మృతుల్లో నుంచి తిరిగి లేపటము ద్వారా మన మరణము తర్వాత కూడా దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది కేవలము సమాధితో ఆగిపోయేది కాదు. యువర్ సఫరింగ్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఈవెన్ యువర్ డెత్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. దట్స్ నాట్ ద టెర్మినేషన్ బట్ ట్రాన్సిషన్ అంటాడు ఒక ఆయన. దట్ ఈస్ నాట్ ద termination, but it is a transition from where to where? From earthly to heavenly, from temporal to permanent, from mortal to immortality. క్షయత నుంచి అక్షయత కట. ఇదిగో కొంచెం కాలము ఉన్నటువంటిది ఈ స్థితి నుంచి అల్పకాలము నుండి శాశ్వత కాలానికి, ఈ లోకములో ఉన్నటువంటి ఈ యొక్క స్థితి నుంచి మహిమకు, నిత్యత్వానికి. జీవముతో కూడిన నిరీక్షణ అది ఎలా కలిగిందంటే, ఎవరికి కలిగిందయా ఈ నిరీక్షణ అంటే, తిరిగి జన్మింప చేయబడిన వారు. ఆయన మనల్ని తిరిగి జన్మింపచేసెను, మరలా జన్మింపచేసెను. ఎందుకు మరలా జన్మింపచేశాడంటే ఈ నిరీక్షణ మనకివ్వడానికట. కానీ మన జీవితంలో అది కనపడదు. మన ప్రయాసంతా కూడా ఈ లోకం వరకే అన్నట్లుగా ఉంటుంది. ఏమి కూడబెట్టుకుంటున్నావు ఈ లోకములంటే, ఈ లోకం వరకే మన కన్సర్న్. ఏమి సాధిస్తున్నావు ఈ లోకానికంటే, ఈ లోకం వరకే మన కన్సర్న్. దేని కొరకు పరిగెడుతున్నావు ఈ లోకంలో, ప్రయాస దేనికోసమంటే ఈ లోకం వరకే కన్సర్న్. ఈ లోకంలో జీవించే ఈ 70-80 సంవత్సరాల జీవితం కొరకే. మన స్కెడ్యూల్స్ అన్ని దాని కొరకే, మన ప్రయారిటీస్ అన్ని దాని కొరకే. మనకు దేవుడు ఇచ్చిన 24 hours ఆఫ్ ఎ డే కూడా మనం స్పెండ్ చేసేది కూడా దాని కొరకే. అలాగని ఈ లోకాన్ని దేవుడు కంప్లీట్గా తృణీకరించలేదు. ఈ లోకంలో జీవితాన్ని కంప్లీట్గా ఆయన ఏదో మనము సన్యాసులాగా జీవించాలనో, లేకపోతే కంప్లీట్గా దాన్ని నిర్వాణ సిద్ధాంతం బైబిల్ బోధించట్లా. కానీ క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? లివింగ్ ఎవ్రీ డే ఇన్ ద లైట్ ఆఫ్ ఇటర్నిటీ. లివింగ్ ఎవ్రీ డే ఇన్ ద లైట్ ఆఫ్ ఇటర్నిటీ. ఈ భూమి మీద ఎవరికయ్యా ఈ నిరీక్షణ అంటే, మొట్టమొదటి చెప్పాడు ఆయన చేత ఎన్నుకోబడినటువంటి వారికి, రెండవది ఆయన చేత తిరిగి మరలా జన్మింపబడినటువంటి వారు ఈ నిరీక్షణతో జీవించాలి. హౌ టు ఓవర్కమ్ ద ట్రబుల్స్, ట్రయల్స్, సఫరింగ్. ఈ లోకంలో నుండి ప్రతి పరిస్థితిని ఏ విధంగా మనం జయిస్తూ ముందుకెళ్ళాలంటే ఆయన ఏం చెప్తున్నాడు సార్? అల్టిమేట్ గోల్ని చూపిస్తున్నాడు మనకి. అల్టిమేట్ గోల్ని చూపిస్తున్నాడు. చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ నేను మీతో పంచుకున్నాను, ఎందుకంటే అది నాకు చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. ఒక ఆయన షేర్ చేస్తూ ఉంటే, ఒక ఐపీఎస్ ట్రైనింగ్లో ఆయన చెప్పినటువంటి సాక్ష్యం అనమాట ఇది. వాళ్ళు చాలా సంవత్సరాల కష్టపడి ఆ సివిల్ సర్వీసెస్ రాసి ఒక్కసారిగా టాప్ లిస్ట్లోకి వెళ్ళి ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత అనుకుంటారట, మా లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది, ఇంకేముంది, ఐఎమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, హోల్ డిస్ట్రిక్ట్ మొత్తానికి నేను అధిపతిని, అందరు నాకు సెల్యూట్ చేస్తారు, అండ్ మై లైఫ్ ఈజ్ గోయింగ్ టు సంథింగ్ ఎల్స్ అనుకుంటాడట. వాళ్ళకి 6 నెలలు ట్రైనింగ్ ఉంటుందట. ఆ ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత అనుకుంటారంట, ఒక్కసారిగా డే 1లోనే ఆడికి షాక్ తగులుతుందట. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నా జీవితంలో నేను చాలా పెద్ద పొరపాటు చేస్తాను అనుకుంటాంట. ఐ మేడ్ ఏ మిస్టేక్. ఇక వాళ్ళని వంచి విరిచి మలచి పీల్చి పిప్పి చేసేటట్లుగా వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తూ ఉంటే అనుకుంటారంట, ఎప్పుడు పారిపోదామా, ఎప్పుడు పారిపోదామా, ఎప్పుడు పారిపోదాం అనిపిస్తాడ. ఏంటి? ఎప్పుడు ఇక్కడ నుంచి పారిపోదామా,
ఐపీఎస్ వద్దు బాబు, ఏదొద్దు, ఏమొద్దు, పోలీస్ వద్దు, ఎస్పీ వద్దు, బతికుంటే చాలరా బాబు, ఏదో ఒకటి వెళ్ళి పని చేసుకోవచ్చు. ఎవడ పడతాడు ఈ కష్టం, ఎవడ పడతాడు ఈ శ్రమ, మాకొద్దు, ఎప్పుడు పారిపోదాం అనిపిస్తాట. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ యొక్క 6 నెలల తర్వాత వాళ్ళ లైఫ్ ఉంటుంది, అది చూపిస్తాడంట. మళ్ళీ రోజంతా వాయించేసి, రోజంతా నలిపేసి, చివరి ఆ 10 నిమిషాలు ఏం చేస్తారు, దిస్ ఇస్ గోయింగ్ టు బీ యూ టుమారో. 6 నెలల తర్వాత నువ్వు ఇలా ఉంటావు. ఒక్కసారిగా అనిపిస్తుంట, సరే ఇంకొక రోజు ఓర్చుకుందాం అనుకుంటాడట. మరలా వస్తాడు, మరలా సేమ్ స్టోరీ. ఆ నిరీక్షణ చూపించినప్పుడు అనుకుంటాడు, తప్పదు ఇంకొక రోజు ఓర్చుకుందాం అనుకుంటాడు. ఎలా నడుస్తుంది, ఇంకొక రోజు అని చెప్పేసి 180 రోజులు గడుస్తుందట. ఆ 180 రోజులు ఈ శ్రమను ఎలా భరించాడు తెలుసా, లుకింగ్ ఎట్ ద గ్లోరీ ఆఫ్టర్ దిస్. దీని వెనక కలగబోయేటటువంటి మహిమను చూస్తూ ఈ ట్రైనింగ్లో ఈ శ్రమను ఆయన భరిస్తాడండి. లేబర్ పెయిన్స్ అనుభవిస్తున్నటువంటి తల్లిని చూడండి, గట్టిగా ఆ పెయిన్ని తట్టుకోలేక, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనే వర్డ్ క్రాస్ తర్వాత ఎవరికి వాడారో తెలుసా, లేబర్ పెయిన్లోనే వాడారట. సిలువ యొక్క శ్రమను వివరించడానికి ప్రత్యేకంగా కనుగొన్నారంట ఆ పదాన్ని. సిలువ యొక్క శ్రమ ఎంత అసలు వర్ణనాతీతము అని చెప్పడానికి, ఆ శ్రమ అనేది ఒక ప్రత్యేకమైనది. ఆ శ్రమను మనం దేనితో వివరించలేమని చెప్పడానికి, ఆ పదాన్ని వివరించడానికి ఆ శ్రమని వివరించడానికి కొత్త పదాన్ని కనుక్కున్నారంట. ఆ పదమే ఎక్స్క్రూషియేటింగ్ అనేది. అలాంటి పెయిన్ని ఇంకొకరికి ఉపయోగించారు. ఎవరికంటే లేబర్ పెయిన్స్. ఆ తల్లి అరుస్తూ ఉన్నప్పుడు, నా వల్ల కాదు అంటున్నప్పుడు పక్కనున్న వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, కొంచెం ఓర్చుకుంటే నీ చేతులు ఎవరుంటారు, ఒక బిడ్డ. ఆ బిడ్డను చూసినప్పుడట ఇన్ని గంటల పాటు, కొంతమంది అయితే డేస్, 2 days, 1 full day, hours టుగెదర్ పొందినటువంటి ఈ పెయిన్, ఈ సఫరింగ్, ఆ బర్త్ ప్యాంగ్స్ అండ్ పెయిన్స్ అన్ని కూడా ఒక్కసారి అట్లా మర్చిపోయి చెప్పసఖ్యము మహిమాయుక్తమైనటువంటి ఆనందం ఉంది చూసారా, అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. లిసన్ టు దిస్. ఈ విషయాన్ని పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జీవముతో కూడిన నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ కొరకే, ఆ నిరీక్షణ కలిగిన వారముగా ఈ లోకంలో జీవించటానికే దేవుడు మరలా తిరిగి మనల్ని జన్మింపచేశాడు. ఆ నిరీక్షణతో ఈ లోకంలో మనం జీవిస్తున్నామా? ఆ ముందుకెళ్ళినప్పుడు అంటాడు, మీకేదైనా శ్రమ కలిగినప్పుడు ఏదో వింత సంభవించినట్లుగా మీరు అధైర్యపడద్దు. క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేవి, క్రైస్తవ జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు అనేవి సహజము. శ్రమలు సహజము. నిజానికి చెప్పాలంటే మన జీవితంలో ఏ శ్రమలు లేకుండా సౌఖ్యంగా జీవిస్తున్నామంటే ఒకసారి ఆగి పరీక్ష చేసుకోవాలంట. అసలు ఇంకా బ్రతుకున్నానంటావా ఆత్మీయంగాని? ఎందుకంటే ఈ లోకముకు మనము ఎలా వెళ్తున్నాము, ఎదురెదుతున్నాం. లోక వ్యవస్థ ఏదైతే ఉన్నదో, లోకంలో ఉన్నటువంటి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, లోకంలో ఉన్నటువంటి ఆ సిస్టమ్, రన్ అవుతున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ వాక్యమును, ఈ జీవ వాక్కును పట్టుకొని ఈ వాక్యానుసారంగా నేను జీవిస్తానని చెప్పేవాడు ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ హిస్ జర్నీ హీ వాక్స్ అగైన్స్ట్ ద సిస్టమ్ ఆఫ్ దిస్ వరల్డ్. మరి వ్యతిరేకతలు రావట్లేదంటే కాంప్రమైజ్ అయినట్టే. ఏదో పీస్ ఆఫ్ ల్యాండ్ కొంటావు, రిజిస్ట్రేషన్ అని అక్కడికి వెళ్తావు, ఆడు ప్రతి స్టెప్లో లంచం అడుగుతాడు. శ్రమే, తిరగాలి. వాడు కాళ్ళు అరిగాడు, ఆడు చుట్టూ తిరగాలి. నీకు కావాల్సిన హక్కుల కోసం నువ్వు అక్కడ నుంచుంటే వాడు అంటాడు, నువ్వు లంచం ఇస్తేనే నేను చేస్తాను. అది హక్కా రాయితీనా నాకు అనవసరం. whether it is a right or reservation, you need to pay the bribe. The world is running in a different system. The Lord has called us into a different system.
ఈ విధముగా మనం నడుస్తున్నప్పుడు ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచి ఇందులో ఆయన మనం నడిపిస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో నుంచి వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత అనేది, ఆ ఫ్రిక్షన్ అనేది, ఆ రాపిడి అనేది, ఆ విధమైనటువంటి ఆ సవాలు అనేది క్రైస్తవ జీవితంలో నీకు ఎదురు కావట్లేదంటే నువ్వు రాజీ పడిపోయినటువంటి చేపలాగా, చచ్చిపోయిన చేపలాగా ప్రవాహాన్ని కొట్టుకుపోతున్నావు అని అర్థం. వివాహంలో సవాళ్ళు ఉంటాయి, ఉద్యోగంలో సవాళ్ళు ఉంటాయి, స్టూడెంట్స్గా క్యాంపసెస్లో ఉన్నప్పుడు సవాళ్ళు ఉంటాయి. ఇన్ ఎవ్రీ ఏజ్ ఆఫ్ లైఫ్, ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్ వీ ఫేస్ పర్సిక్యూషన్. పర్సిక్యూషన్ అంటే ఆ రకమైన కావకపోవచ్చు, అది మెంటల్ పర్సిక్యూషన్ కావచ్చు, ఇమోషనల్ ట్రామా కావచ్చు. యు ఆర్ ద బెస్ట్ క్వాలిఫైడ్, బట్ నీకు ఇవ్వడు ప్రమోషన్. ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. వీటన్నిటిలో కూడా మనం వెళ్తున్నప్పుడు అనుదినము మన జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు తెలుసా, ఎదుగో లుక్ ఎట్ ద ఎండ్. అక్షయమైనదట. ఏ విధమైనటువంటి నిరీక్షణది చూడండి ఆ స్వాస్థ్యం గురించి అంటే ఏమంటాడు, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను జన్మింపచేసను. ఈ నిరీక్షణ గురించి చెప్తూ ఆయన ఏమంటే అనగా అని స్టార్ట్ చేశాడు. అనగా అంటే హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ దట్ లివింగ్ హోప్ ఈస్. దేవుడు మనకిచ్చినటువంటి ఈ నిరీక్షణ, ఆ నిరీక్షణలో ఉన్నటువంటిది అది వాడిపోయేది కాదు. అంటే అర్థమేంటో తెలుసా, ఈరోజు దేవుడు ఏదో ఒక గ్లోరియస్గా మనకు చూపించి రేపు వచ్చే సారీ అలా ఉంటుంది అనుకున్నాను, కానీ మనుషుల్లాగా ఆయన చెప్పడు. డే ఆఫ్టర్ డే, డే బై డే క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్ళే కొలది, వయస్సు పెరిగే కొలది, మన బాధ్యతలు పెరిగే కొలది, లేకపోతే ఇంకా మనము ఆ మరణ నదికి దగ్గరికి ఆ ఒడ్డుకు సమీపించే కొలది, ఇట్ ఈస్ నాట్ ద డిమినిషింగ్ హోప్ ఆర్ డిమినిషింగ్ గ్లోరీ, ఇట్ ఈస్ గ్రోయింగ్. ఇంకా 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 ఎక్కువగా నిరీక్షణ మహిమను కలిగినటువంటి జీవితమే క్రైస్తవ జీవితం. 2 days బ్యాక్ నేను ఒక సెమినార్కి వెళ్ళాను. 75 సంవత్సరాలు, 77 సంవత్సరాల వయసు ఆయన వచ్చాడు. ఆయన ఒక ఫుట్బాల్ ప్లేయర్. అమెరికాలో బిల్లీ గ్రహాం గారి మీటింగ్స్లో ఆయన టెస్ట్ మనీ కూడా చెప్పాడు. పాల్ వాషర్ లాంటి దైవజనులకి మెంటర్ అంట ఆయన. ఆయన వచ్చి నాయకత్వాన్ని గురించినటువంటి విషయాలు చెప్తూ చాలాసార్లు రిపీటెడ్గా మెన్షన్ చేసినటువంటి మాట ఏంటో తెలుసా, ఎదుగో ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్ ఎట్ ద రివర్ అంటున్నాడు. ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్ ఎట్ ద రివర్, ద అదర్ షోర్ ఈజ్ ఆల్మోస్ట్ దేర్ విజిబుల్ టు మీ. ఆ అవతల ఒడ్డు ఆల్మోస్ట్ నాకు కనిపిస్తుంది, యువతల ఒడ్డు దగ్గర వరకు వెళ్ళిపోయాను, దా నదిని క్రాస్ చేయటమే. కానీ నా జీవితంలో రిగ్రెట్స్ లేవు, నా జీవితంలో రిగ్రెట్స్ లేవు అంటున్నాడు. 20 సంవత్సరాల చైనాలో మిషనరీగా పనిచేసాడంట ఆయన. అమెరికా దేశంలోనే మంచి ఫుట్బాల్ టీంలో వన్ ఆఫ్ ద కీ ప్లేయర్గా ఉండాల్సినటువంటి ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ ఘనతను, ఆ మహిమను, ఆ యొక్క అవన్నీ పొందుకొని ఒక 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 పెద్ద రూమ్ని కట్టుకొని దాని నిండా పెట్టుకుంటారు కప్పులు. ఏం కప్పులు? ట్రాఫీస్, మెడల్స్, డిస్ప్లే. స్పోర్ట్స్ ప్లేయర్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళ ఇంటి ముందు ఫస్ట్ డ్రాయింగ్ హాల్లోనే సపరేట్గా ఒక పెద్ద షోకేస్ పెడతారనమాట. దాంట్లో అన్నీ ఏం పెడతారు? వాళ్ళ యొక్క ట్రాఫీస్, వాళ్ళకు వచ్చిన మెడల్స్, వాళ్ళు సాధించినవన్నీ డిస్ప్లే చేస్తారు. దిస్ ఈజ్ మై లెగసీ, దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ హౌ ఐ లివ్డ్, దిస్ ఇస్ ఐ వాట్ అచీవ్డ్. అవన్నీ చెప్తా ఉంటాయి అన్నమాట. క్రైస్తవ జీవితంలో ప్రియులారా, మన లైఫ్ రేపొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ విధమైన డిస్ప్లే ఒకటి ఉంటుంది. మేము స్టూడెంట్స్కి ఉన్నప్పుడు పిసి వర్గీస్ అంకుల్ గారు ఆయన చాలా ఎంతూజియాస్టిక్గా గంతులేస్తూ ఆ ఏజ్లో చెప్తా ఉంటే మాకేం అర్థమయ్యేది కాదు. కానీ ఏంటి నేను ఎలా చెప్తాడు అనుకునేవాడిని. ఐ హావ్ ట్రోఫీస్, అవార్డ్స్, మెడల్స్ ఇన్ హెవెన్ అనేవాడు. ఏముంది లోకంలో?
ఒక మంచి హైకోర్టు లాయర్గా, సుప్రీంకోర్టు జడ్జిగా అవ్వాల్సిన వాడివి నువ్వు వదిలేసావు. ఆయన నార్త్ ఇండియా దేశాలకి సువార్త చేయడానికి వెళ్ళినప్పుడట, మనిషిని మీరు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పిసి వర్గీస్ గారిని. ఆయన తెల్లగా ఉంటాడు కదా మనిషి. ఆయన సూట్ కేసు తీసుకుని కిందకి దిగేసరికట నల్లగా అయిపోయిందంట బాడీ అంతా. అంటే ఏంటి? ఆ పొగ బండ్లు కదా అప్పుడు, రైళ్ళని కూడా ఈ కోల్తో నడిచాయి. వాళ్ళకట కనీసం రిజర్వేషన్ టికెట్స్ తీసుకోవడానికి కూడా అవకాశం లేక కొన్నిసార్లు ఆ జనరల్ కంపార్ట్మెంట్లో లేకపోతే ఆ ఫుట్పాత్ దగ్గర అక్కడ కూర్చొని వాళ్ళు రోజులు ప్రయాణాలు చేసి కిందకి దిగితే పట్టుకొని నల్లగా కనపడేవాళ్ళట. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడు, అలాగే ఇద్దరు ట్విన్స్ అనమాట, 2 సార్లు ట్విన్స్ పుట్టారు. అంటే 4 కూతుర్లు. వాళ్ళంటే మంత్లీ వన్సే చికెన్ తెచ్చుకునేవాళ్ళట, మంత్లీ వన్స్. అది కూడా వాళ్ళ పిల్లలు 4 అడిగేవాళ్ళంట, 4 లెగ్ పీసులు కావాలనేవాళ్ళంట. వాళ్ళ 4కి కావాలి లెగ్ పీసులు. ఇంకా ఆయన లెక్క పెట్టి 4 లెగ్ పీసులు కొట్టించుకొని ఆ రోజు వాళ్ళకి అది చికెన్, అది మంత్లీ వన్స్ అంట. దట్ ఈస్ నాట్ అఫోర్డబుల్ ఈవెన్ దోస్ డేస్. కరెక్ట్గా వాళ్ళ భోజన బల దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకొని కళ్ళు తీసేలోపు ఎదురుగా వాకిటి దగ్గర ఒక బ్రదర్ నుంచున్నాడంట. ఎవరో స్టూడెంట్ వచ్చేవాడు, ఎవరో విద్యార్థి, ఎవరో ఒక ఆయన వచ్చి అక్కడ నుంచగానే వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్ డైనింగ్ టేబుల్ దగ్గర పిలిచేవాడట. ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే లోపట వాళ్ళ డాక్టర్స్లో ఎవరో ఒక డాక్టర్ అంట ఆ లెగ్ పీస్ తీసి పక్కన పెట్టేవాళ్ళంట. అప్పుడు ఆయన చెప్పేవాడంట, దేవుడు మీ జీవితాలను ఎలా బ్లెస్ చేస్తాడో దాన్ని చూస్తూ రోజు జీవించండి. ప్రియులారా, ఆయన చెప్పిన మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. వాళ్ళకి ఏమి నేర్పించానంటే, క్రైస్తవ జీవితం ఈజ్ గ్లోరియస్ టుమారో, దాన్ని చూస్తూ ఈరోజు బ్రతకండి అని నేర్పించాను. వాళ్ళ పిల్లలందరూ ఇప్పుడు అమెరికాలో కొంతమంది డాక్టర్స్ అయ్యారు, కొంతమంది పెద్ద పెద్ద జాబులు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విషయాలను చెప్తా ఉన్నానంటే, మనం ఈ రోజును చూస్తాం. ఈరోజు నాకు సొంత ఇల్లు లేదే, లేకపోతే కారు లేదే, అందరిలాగా నాకు అవి లేవే, ఇవి లేవు, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి భోగాలు సుఖభోగాలు నేను ఏమి అనుభవించడానికి నేను నోచుకోలేదా? మన డైలాగులు భలే ఉంటాయి. ఏంటి, నేను నోచుకోలేదా? అవి ఉన్నా లేకపోయినా ప్రియులారా, డజంట్ మ్యాటర్. ఎందుకంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యము పరలోకములో ఆయన మనకి సిద్ధపరిచాడు. దాన్ని చూడండి. డోంట్ లుక్ ఎట్ టుడే అంటున్నాడు. సో కాబట్టి దీని కొరకు ఆయన మనల్ని తిరిగి జన్మింపచేశాడు. 5వ వచనం చూడండి. కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు ఏం చేయబడిందట? ఇట్స్ నాట్ ఇన్ స్విస్ బ్యాంక్ ఇన్ స్విట్జర్లాండ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ లాకర్ ఇన్ ఏ ప్రైవేట్ బ్యాంక్. ఆ బ్యాంకుల్లో లాకర్లో లేదట, స్విస్ బ్యాంక్ అకౌంట్స్లో లేదట. ఎక్కడుందట అది? పరలోకమందు. భద్రంగా ఉంది, నీకు భద్రముగా ఉన్నది. కడవరి కాలమందు బయలుపరచబడబోవు రక్షణ. ఇది ఆయన మాట్లాడుతుంది ఫస్ట్ నుంచి. ఈ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఈ రక్షణది అనాది కాలముగానే ముందుగా సిద్ధపరచబడిందన్నాడు. ఇది మహిమతో లేకపోతే జీవముతో కూడినటువంటి నిరీక్షణ కలిగిందని చెప్తా ఉన్నాడు. మూడోది కూడా ఏమనంటే, అది బయలుపరచబడటానికి సిద్ధముగా ఉన్నటువంటి రక్షణ. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. క్రైస్తవ జీవితంలో రక్షణ అనేది 3 స్థాయిల్లో పరిపూర్ణమవుతుంది. 3 స్థాయిల్లో, 3 స్టేజెస్లో పరిపూర్ణమవుతుంది. మొట్టమొదటిది దాన్ని ఏమంటారంటే ఆరంభ రక్షణ. ఏం చెప్పండి? దాన్ని కూర్చున్న వాళ్ళు చెప్పండి, చైర్లో కూర్చున్న వాళ్ళు. మొట్టమొదటిది ఏంటి? స్టేజ్ ఆరంభ రక్షణ. అంటే పాపము యొక్క శిక్ష నుండి రక్షణ. పాపము యొక్క శిక్ష నుండి రక్షణ అంటే మన స్థానంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన శిక్షను భరించారు కాబట్టి మనకి ఇక శిక్ష లేదు.
నేను చేసిన అప్పుని ఇంకొకరు తీర్చారనుకోండి, నా అప్పు తీరుతుందా లేదా? చెప్పండి. నా శిక్షను ఇంకొక భరించారనుకోండి, మరలా నాకు శిక్ష వేస్తారా? వేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం అనేది ఇట్ ఈస్ అ సబ్స్టిట్యూషనరీ డెత్ ఫర్ ఎవ్రీ వన్ హూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే సొంత రక్షకుడు అంగీకరిస్తారో వారందరి కొరకు ఆయన మరణము, ఆయన ప్రత్యామ్నాయముగా మన స్థానంలో మనకు బదులుగా ఆయన మరణించాడు. మన శిక్షణ ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు జస్టిస్, న్యాయస్థానంలో, కోర్టులో ఇప్పుడు మరలా మనకు తీర్పు తీరుస్తాడా? ఎందుకని చెప్పండి? యు ఆర్ ఆల్రెడీ బీయింగ్ పనిష్డ్ ఇన్ సమ్ వన్స్ లైఫ్. నీ స్థానంలో ఇంకొకరు చనిపోయారు, నీ శిక్షను ఇంకొకరు భరించారు, నీకు ఇక శిక్ష లేదు. దీన్ని ఏమన్నామంటే జస్టిఫికేషన్. చెప్పండి, నీతిమంతులుగా తీర్చుట. ఇది జరిగిపోయిన కార్యము, రక్షణకు ఆరంభం ఇక్కడ. రెండవది అనుదిన రక్షణ. ఆ మీద చెప్తుండే 3 ఆ మీద వస్తాయి. మొట్టమొదటి ఏంటి? ఆరంభ రక్షణ. రెండవది అనుదిన రక్షణ. అనుదినము కొనసాగించబడేటువంటి రక్షణ ఏంటంటే పాపము యొక్క శక్తి నుండి, ఫ్రమ్ ద పవర్ అండ్ ద పొల్యూషన్ ఆఫ్ సిన్. ఫ్రమ్ ద పవర్ అండ్ ద పొల్యూషన్ ఆఫ్ సిన్. పాపం యొక్క శక్తి నుంచి రక్షణ. పాపం యొక్క శక్తి నుంచి ఎప్పుడు రక్షించబడతాం? ఎంతకాలం రక్షించబడాలి? అనుదినము, జీవించినంత కాలము. మన జీవిత కాలం అంతా కూడా పాపాన్ని జయిస్తూ ఎదిగేటటువంటి రక్షణ ఉన్నది. దీన్ని అనుదిన రక్షణ అన్నాము. దీన్ని శాంక్టిఫికేషన్ అంటారు, పరిశుద్ధపరచబడే క్రమం. దేవుడు ఆయన మనల్ని రక్షించి అలా పడేసి, సరే నేను రక్షించాను, నీ శిక్ష పోయింది, ఇక నీ చావు నువ్వు చావు అనలో ఆయన. ఒకసారి చూడండి అది ఎలా ఉంటుందో. తాగుబోతున్నాడు అనుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎగ్జాంపుల్, ఒక తాగుబోతున్నాడు, ఇక తాగుడికి అడిక్ట్ అయిపోయాడు. కొన్ని లక్షలు, 10 లక్షలు అప్పు చేశాడు. అప్పు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, రోడ్డు మీద నిలబెట్టి చెట్టు కట్టేశారు. ఈయన్ని కొట్టి కొట్టి చంపేస్తామన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళావు, జాలి పడ్డావు, ఒరే అనవసరంగా ఒక ప్రాణం పోతుంది, 10 లక్షలే కదా పోగు చేసావు అందరి దగ్గర. ఆ 10 లక్షలు కట్టి వాడిని విడిపించి వాడికి ఏం చెప్పావు తెలుసా? ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోరా, వెళ్ళు, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మంచిగా బ్రతకను అనుకోండి. ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? వీళ్ళు ఎంత బుద్ధిగా చెప్తున్నారు తెలుసా, బుద్ధి తెచ్చుకుంటాడని. బుద్ధి తెచ్చుకుంటాడా? ఏం చేస్తాడు? మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఎక్కడ కనపడతాడు? మందు షాపులో కనపడతాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ తాగుతాడు. ఎందుకని? కట్టే వాళ్ళు ఉన్నారుగా. ఒకసారి కట్టినాడు, రెండోసారి కట్టడే ఏంటి? సో వాడికి ఏమొచ్చింది? వాడికి రావాల్సిన శిక్ష నుంచి రక్షణ వచ్చింది. ఎందుకని? వాడు పే చేయాల్సింది ఇంకొకడు పే చేశాడు కాబట్టి. కానీ తాగుబోతుతనం అనేటటువంటి ఆ వ్యసనం నుంచి రక్షణ వచ్చిందా? రాలా. ఇంకో ఉపయోగం ఏముంది? యేసుక్రీస్తు ప్రభువారు పాపం యొక్క శిక్ష నుంచి మాత్రమే మనం రక్షించి వదిలేస్తే వెళ్ళి ఇంకా ఇంకా పాపం చేసుకుంటాం. కానీ ఆయన రక్షించినటువంటి ఉద్దేశము పాపం యొక్క శక్తి నుంచి కూడా మనము రక్షించడానికి. దీన్నే పరిశుద్ధ జీవితము అన్నాం. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఆయన మనల్ని రక్షించాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. ఇది ఆయన ఆజ్ఞ, ఇది ఆయన చిత్తము. మన రక్షణలో ఉన్నటువంటి ఉద్దేశం ఇది. మూడవది అంతిమ రక్షణ, పాపము యొక్క ఉనికి నుంచి రక్షణ. ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ సిన్. ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ సిన్. మనం మరణించిన తర్వాత ఇక మనం మహిమ శరీరముతో ఆయన సన్నిధిలో ఉంటాము. ఇక అక్కడ పాపం యొక్క ఉనికి కూడా ఉండదట. చూడండి, మొదటి స్థాయి ఏంటి? ఆరంభ రక్షణ, జస్టిఫికేషన్. అంటే పాపం యొక్క శక్తి నుండి, ఫ్రమ్ ద పెనాల్టీ ఆర్ ద పనిష్మెంట్ ఆఫ్ సిన్. రెండవది ఏంటి? అనుదిన రక్షణ. అనుదిన రక్షణ అంటే పాపం యొక్క శక్తి నుంచి, పాపం యొక్క ప్రభావము నుంచి, పాపం యొక్క మాలిన్యము నుంచి అనుదినము రక్షణ. ఇది శాంక్టిఫికేషన్. ఎప్పటి వరకు చెప్పండి? కొంతమంది బాప్తిజం తీసుకోమంటే ఏమడుగుతారు తెలుసా? నేను ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదన్నా,
అయితే నువ్వు పరలోకానికి వెళ్ళి బాప్తీసం తీసుకో. ఎక్కడ తీసుకోవాలి బాప్తీసం చెప్పండి? ఎందుకని? పర్ఫెక్ట్ అది అక్కడే, ఇక్కడ కాదు. ఈ భూమి మీద పర్ఫెక్ట్ ఎవరు లేరు. నుంచొని మాట్లాడేవాళ్ళు కానీ, కూర్చొని వినే మీరు కానీ. పర్ఫెక్షన్ ఈజ్ అ ప్రాసెస్ టిల్ ద డెత్. గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్షన్ ఈజ్ అ ప్రాసెస్ టిల్ డెత్. మరణము వరకు మనము ఎదుగుతూనే ఉండాలి, రక్షించబడుతూనే ఉండాలి పాపం యొక్క శక్తి నుంచి. ఇట్స్ అ కంటిన్యూవల్ గ్రోత్. పుట్టిన ప్రతి బిడ్డ ఎదుగుతాడు, కానీ పాయింట్ ఏంటంటే నువ్వు పుట్టావా లేదా? తిరిగి జన్మించినటువంటి దేవుడు తిరిగి జన్మింపచేసను. ఆత్మ మూలముగా, దేవుని వాక్య మూలముగా ఆయన మరలా మనల్ని జన్మింపచేశాడు. ఇది ఎలా జరిగింది అంటే మన పాపాలు ఒప్పుకోవటం ద్వారా జరిగింది. యేసు క్రీస్తు ప్రభువారి మరణ, భూస్థాపన, పునరుద్ధానముల ద్వారా మనకు కలిగినటువంటి ఈ యొక్క విమోచన కార్యాన్ని విశ్వాసం ఉంచడం ద్వారా జరిగింది. ఎవరైతే తిరిగి జన్మింప చేయబడ్డారో వారు ఎదుగుతూనే ఉంటారు. ఆ విధముగా దేవుడు వారిని పట్టుకొని నడిపిస్తాడు. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, బిడ్డ పుట్టగానే 2 రోజులకి డాక్టర్ వచ్చాడు, వీడికి జాండీస్ వచ్చినాయండి అన్నారు. ఏం చేస్తారు? అవునా, లేదండి తీసుకెళ్ళిపోండి, ఈ బిడ్డ మాకు వద్దులే అంటారా? చెప్పండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రోజుకు ఒకసారి జ్వరం వస్తుంది, రోజు వారానికి 4 సార్లు ఏంటి జలుబు, తుమ్ములు, దగ్గులు, మోషన్స్. చెప్పండి, చిన్నపిల్లలకి వచ్చే రోగాలు. చిన్నపిల్లల ఇంటికి వెళ్తే మెడికల్ షాపే కనపడుతుంది అక్కడ గూట్లో. సో ఈ బలహీనలుగా ఉన్నారు కాబట్టి, ఎదగట్లేదు కాబట్టి, ఏదో బక్కపల్చగా ఉన్నారు కాబట్టి, వీక్గా ఉన్నారు కాబట్టి, మరలా రోగాలు వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు వదిలేస్తున్నారు వాళ్ళని. చెప్పండి, మనమేమో మన పిల్లలను బలహీనంగా అంటే వదిలేయము, కానీ మన దేవుడు మనల్ని వదిలేస్తాడు అనుకుంటాం. మన బలహీనతలో దేవుడు వదిలేయటానిక కనింది మనల్ని? మనం పడిపోయినప్పుడు వదిలేయటానిక రోడ్డు మీద ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చింది? మనము బలహీనులుగా ఉన్న వారి మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళ బలహీనతలు వాళ్ళ బలపరిచి వాళ్ళ ఆరోగ్యంగా ఎలా నిలబెడతామో మన దేవుడు కూడా మన బలహీనతలో ఆయన ఆ విధంగా మనకి సహాయం చేసి మనల్ని బలపరుస్తాడు. అది క్రైస్తవుని యొక్క నిరీక్షణ. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మొట్టమొదటిది వీఆర్ ఎలెక్ట్ ఆఫ్ గాడ్, రెండవది వీఆర్ బిగాటెన్ ఆఫ్ గాడ్, మూడవది వీఆర్ కెప్ట్ బై గాడ్. కెప్ట్ బై గాడ్. చూడండి 5వ వచనంలో మాట, దేవుని విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు. దేని చేతంట? దేవుని శక్తి చేత, విశ్వాసము ద్వారా. ఓ ఎంత ఆదరణ అండి ఈ మాట వింటున్నప్పుడు. వీఆర్ కెప్ట్ బై గాడ్. ఎప్పటి వరకు? అంతం వరకు. ఏ పరిస్థితిలో? ఇప్పుడున్న శ్రమల్లో, ఇంకా ఏ విషయాల్లో? ఈ లోకంలో ఉన్నటువంటి ఈవిల్ సిస్టమ్, అపవాది నుండి ఆయన మనల్ని భద్రపరుస్తాడట. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు ఆయన ఏమని ప్రార్థన నేర్పించాడండి? శోధనల నుండి మమ్మల్ని తప్పించు. Keep us, Lord, from temptations. Keep us, Lord, from the evil one. Keep us, Lord, from the evil system. Keep us, Lord, from all this pollution. ఈ లోకంలో ఉన్న పొల్యూషన్ నువ్వు గెలిచేది కాదు, నేను జయించేది కాదు. ఆయన మనల్ని భద్రపరుస్తాడు. ఎలాగయ్యా అంటే, విశ్వాసము నీది, శక్తి ఆయనది. చెప్పండి, విశ్వాసము నీది, శక్తి ఆయనది. అందుకని ఇంగ్లీష్లో చాలా బాగా రాశాడు, బై ద పవర్ ఆఫ్ గాడ్ త్రూ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. బై ద పవర్ ఆఫ్ గాడ్ త్రూ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఎంత పవర్ ఎనర్జీని కావాలో అంత అవైలబుల్గా ఉంది, సఫిషియెంట్గా ఉంది. సో కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్త, ఈ ఫ్యాన్ ఎట్లా తిరుగుతుంది? బై ద పవర్. బై ద పవర్. ఏ పవరు? ఎలక్ట్రిక్ పవర్. బై ద పవర్. బై ద పవర్ త్రూ ద కనెక్షన్. వైర్ కనెక్షన్ ఉండాలి. ఈ వైర్ కనెక్షన్ లేకుండా అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఆ యొక్క పవర్ అనేది దీనిలోకి రాదు. ఇది రన్ అవుతుంది దాని సొంత శక్తితో కాదు. ఇది పనిచేస్తూ ఉంది దాని యొక్క సొంత శక్తి, బలం, ఎనర్జీ కాదు ఇది. ఇట్ ఈస్ ద పవర్ ఫ్రమ్ అవుట్ సైడ్. మరి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పవర్ అనేది దీనికి ఏ విధంగా అందిందయ్యా అంటే, ద అవైలబుల్ పవర్ హెస్ బికమ్
ద యాక్టివ్ పవర్. చెప్పండి ఇంగ్లీష్లో. ద అవైలబుల్ పవర్ హెస్ బికమ్ ద యాక్టివ్ పవర్ బికాస్ ఆఫ్ ద కనెక్షన్. ఫెయిత్ ఈస్ ద వైర్ కనెక్షన్ between you and God that makes that available power active in your life to overcome. ఈ లోకములో మనం జయించడానికి, సహించడానికి, ముందుకు కొనసాగబడడానికి, ఈ లోకములో ప్రతి పరిస్థితుల్లో కూడా మనల్ని బలపరిచి నిలబెట్టేది దేవుని యొక్క శక్తి చేతండి. ఎంత ఆదరణీయ మాట. కడవరి కాలం వరకు, అంతం వరకు దేవుడు నిన్ను భద్రపరుస్తాట. He will kept you. He will keep you. He will keep you till the end. మరణము వరకు ఆయన మనల్ని కాపాడుతాడు. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, ఇట్ ఈస్ బై ద పవర్ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిత్ ఇన్ గాడ్. అందుబాటులో ఉంది శక్తి, అపరిమితమైన దేవుని శక్తి, లైక్ ద ట్రాన్స్ఫార్మర్ అవుట్ సైడ్. The available power must become the active power. అది మన జీవితంలో మనము అనుభవపూర్వకంగా పొందాలంటే త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారా. అందుకని విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత ఏం చేయబడుతున్నామట? భద్రపరచబడుతున్నటువంటి మీకు. దీన్ని ఏమంటారు తెలుసా? ద ఇటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఎ బిలీవర్. చాలా డాక్ట్రినల్ టర్మ్స్ ఉన్నాయి, వాటిని నేను టచ్ చేయకుండా మీకు వివరిస్తా ఉన్నాను. మొట్టమొదటిది ఎలక్షన్ గురించి మాట్లాడాడు. రెండోది కనుక మనం చూసినట్లయితే అటోన్మెంట్ గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ, పునరుద్ధాన, రిజరక్షన్ గురించి, దానివల్ల కలిగినటువంటి తిరిగి జన్మించినటువంటి అనుభవం గురించి మాట్లాడాడు. రీబర్త్ గురించి మాట్లాడాడు. అయితే ఈ రక్షణ ఎలాంటిది అంటే ఇటర్నల్ సెక్యూరిటీ, భద్రపరచబడినటువంటి వారు. మన ఆత్మ క్రీస్తులో దేవునితో కూడా భద్రపరచబడి ఉన్నది. వీఆర్ కెప్ట్ ఇన్ గాడ్. మనం భయపడాల్సిన అవసరం లేదు. రక్షణ పోతుందేమో, పోయేది ఎక్కడికి? రక్షణ పోవటం ఏంటి అసలు? రక్షణ అంటే ఏమనుకున్నావు? ఏదైనా వస్తువు అనుకున్నావా పోగొట్టుకోవడానికి? రిలేషన్షిప్ ఇది. రిలేషన్షిప్ పోవటం ఏంటి? ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులే అధికారము. వి బికేమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బై ద అడాప్షన్. ఆయన తిరిగి మనల్ని జన్మింపచేసినప్పుడు ఇదిగో దత్తపుత్రత్వను ఆయన మనకు అనుగ్రహించాడు. దానికి గుర్తుగా తన ఆత్మను మనకిచ్చాడంట. అందుకనే ఆయన ఆత్మను సంచకరువుగా మనకిచ్చి దత్తపుత్రత్వ ఆత్మ అని చెప్పాడనమాట. ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. నా ఆత్మ నీలో పెడుతున్నాను, ఇదే గుర్తు. నువ్వు నా వాడవు, నా బిడ్డవు, నాకు చెందిన వాడవు. ద సీల్ అండ్ ద లీగల్ సైన్ ఈస్ ద సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, దట్ we are legally adopted by God. చూడండి ఎంత సింపుల్గా ఉంటుందంటే, ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా బిడ్డ పుట్టకుండా ఉండడానికి అవకాశం ఉందా? ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పుట్టకుండా ఉండడానికి అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు జాన్ ఉన్నాడు, మా అబ్బాయి అవ్వకుండా అవ్వాలంటే ఏం చేయాలి? ఆయన అభిషేక్ వాళ్ళ అబ్బాయి అవ్వకుండా అవ్వాలంటే ఆయన ఏం చేస్తే అవుతుంది? ఈజ్ నో మోర్ ద సన్ ఆఫ్ అభిషేక్ అని చెప్పాలంటే ఆయన ఏం చేయాలి? పుట్టకుండా ఉండాలా? మరి పుట్టాడు 15 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెక్కడ పుట్టుకుండేది? పుట్టి 15 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా పుట్టకుండా ఉండాలంటే ఛాన్స్ లేదు. ఈజ్ ఆల్రెడీ బార్న్. వన్స్ యు ఆల్రెడీ బార్న్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బి అన్బార్న్. అందుకనే మరలా జన్మింపచేసను. మారు మనసు అనేది, రక్షణ అనేది అది బర్త్కి సంబంధించినది, రిలేషన్షిప్కి సంబంధించింది. ఇట్ ఈస్ నాట్ రిలీజియన్, ఇట్ ఈస్ నాట్ కస్టమ్. ఆచారం కాదు ఇది, మతపరమైనటువంటి వ్యవహారం కాదు ఇది, సంబంధముతో కూడినది. ఈ బంధము, ఈ సంబంధము ఎలా వచ్చిందంటే తిరిగి జన్మించడం ద్వారా వచ్చింది. ఆయన మనల్ని తిరిగి మరలా జన్మింపచేశాడు. ఇట్ ఇస్ అ రీబార్న్ ఎక్స్పీరియన్స్. అది కలిగినటువంటి మనము ఇక ఇటర్నలీ సెక్యూర్డ్. అందుకని అంటున్నాడు కదా, ఆయన శక్తి చేత, దేవుని శక్తి చేత విశ్వాసము ద్వారా భద్రపరచబడుచున్నటువంటి మీ కొరకు. ఎన్ని విషయాలు చూసినప్పటికీ
మూడు. మొట్టమొదటిది వీఆర్ ద ఎలెక్ట్ ఆఫ్ గాడ్, రెండవది వీఆర్ ద బిగాటెన్ ఆఫ్ గాడ్, మూడవది వీఆర్ కెప్ట్ బై గాడ్. ఒక మాట చూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. తర్వాత 6-7 వచనాలు చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. ఎందువలన భద్రత ఒక్కటే కాదు, మొత్తం తీసుకురావాలి పైనుంచి. మనల్ని ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి. రెండవది, తన విశేషమైన కనికరము చొప్పున తిరిగి మరలా జన్మింపజేశాడు కాబట్టి. మూడవది ఏంటి? ఆయన మనల్ని తన యొక్క శక్తి చేత, అపరిమితమైన దేవుని శక్తి చేత ఈ లోకంలో ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు కాబట్టి మీరు మిక్కిలి ఆనందించున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెము కాలము మీకు దుఃఖము. ఎంతకాలం చెప్పండి? ఎందుకట? అక్కడే ఉంది ఆన్సర్లు, మీరు చెప్పండి. ఎంతకాలము? ఎందుకు? అవసరాన్ని బట్టి. ఏ విధమైనవి? నానా విధములైనటువంటి శ్రమలు, శోధనలు మీకు కలుగుచున్నాయి, దుఃఖము మీకు కలుగుచున్నది. ఒక మంచి ఎనాలజీ ఇక్కడ చెప్తున్నాడు చూడండి. నశించిపోవ సువర్ణం అగ్ని పరీక్షలను శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమయును. టెస్టెడ్ బై గాడ్. దేని గురించి మాట్లాడుతున్నాడు? టెస్టెడ్ బై గాడ్. దేవుడు మనల్ని పరీక్షిస్తాడట. మన విశ్వాసమును ఆయన పరీక్షిస్తాడు. ఇంగ్లీష్లో ఏం రాస్తుంటే ద జెన్యూనిటీ ఆఫ్ యువర్ ఫెయిత్ అన్నాడు. ద జెన్యూనిటీ ఆఫ్ యువర్ ఫెయిత్. మన యొక్క విశ్వాసము ఫేకా జెన్యూనా? మన విశ్వాసం అట అది ఫేక్ ఆర్ జెన్యూన్. ఒక కరెన్సీ నోట్ ఉంది, ఇది ఫేక్ ఆర్ జెన్యూన్ అంటే ఏం చేయాలి? టెస్ట్ చేయాలి, దాన్ని పరీక్షించాలి. పరీక్షించబడని విశ్వాసము పనికిరాని విశ్వాసం. పరీక్షలో నిలబడనటువంటి విశ్వాసము ప్రతిఫలము పొందని విశ్వాసము. ఓన్లీ ద టెస్టెడ్ ఫెయిత్ ఈజ్ అటెస్టెడ్ ఫెయిత్. ఓన్లీ ద టెస్టెడ్ అండ్ ప్రూవెన్ ఫెయిత్ ఈజ్ ప్రాఫిటబుల్ ఫెయిత్. ఏదైతే పరీక్షించబడి నిలబడుతుందో, పరీక్షకు నిలిచిందైతే దానికి ప్రతిఫలం ఉంటుందట. పరీక్షలు ఎంతమందికి కావాలి? మాకొద్దు, మా పిల్లలకు కావాలంటారా? ప్రస్తుతానికి మా పిల్లలు చూస్తున్నారు పరీక్షల సంగతి, మాకు కాదంటారా? క్రైస్తవ జీవితంలో పరీక్షలు అనేవి దేనికి? ఒక్క మాట చదువుకున్నారండి. యాకోబు పత్రికలోకి రండి, వెనక్కి రండి, 2వ వచనం చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు, అంటే పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు అది మహదానందమని ఎంచుకునడి. మొట్టమొదటిది, పరీక్షలట మన జీవితంలో పేషెన్స్ నేర్పిస్తాయి. ఏమి నేర్పిస్తాయి చెప్పండి? పేషెన్స్ అన్న మాటకి క్యారెక్టర్. రోమా పత్రికలో ఏం రాస్తుంది? పేషెన్స్ అన్న మాటకి శ్రమ, ఓర్పు పరీక్షను కలుగచెందే ఆ ఓర్పు అన్న మాటకి క్యారెక్టర్. మన యొక్క జీవితములట ఒక ఆత్మీయ పరిపక్వత, ఒక మెచ్యూరిటీలోకి అది మనల్ని తీసుకెళ్తాయి. అంతేకాదు, కింద చూసినప్పుడు చూడండి 4వ వచనంలో, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో నేను కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించినది. మొట్టమొదటిది పేషెన్స్ అయితే, రెండవది పర్ఫెక్షన్, సంపూర్ణతలోకి తీసుకెళ్తాయట. అక్కడ పర్ఫెక్షన్ అన్న మాటకి ఇంగ్లీష్ మాట మెచ్యూరిటీ. ఆత్మీయ పరిపక్వతలోకి నువ్వు ఎదగాలంటే ఈ పరీక్షల గుండా వెళ్ళాలట. పరీక్షల గుండా వెళ్ళాలి, ఆ పరీక్షలో నిలబడాలి. నిలబడినప్పుడు ఏమొస్తుంది చూడండి, 12వ వచనము, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అది ప్రాఫిట్. దెర్ విల్ బి ప్రమోషన్. ద ఇంటెన్షన్ ఆఫ్ ఎవ్రీ టెస్ట్ ఈస్ ప్రమోషన్. గుర్తుపెట్టుకోండి.
ద ఇంటెన్షన్ ఆఫ్ ఎవ్రీ టెంప్టేషన్ ఈస్ డిమోషన్ ఆర్ డిస్ట్రక్షన్. దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రమోట్ చేయాలి, పరిపక్వతలోకి తీసుకురావాలి, పేషెన్స్ నేర్పించాలి. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టర్కి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఆపరేషన్ ఎలా చేయాలో కనుక నేర్పించాడు అనుకోండి, ఇప్పుడు కత్తి, సిజర్స్ అన్నీ ఇచ్చేసి వెళ్ళి ఆపరేషన్ చేయండి అనుకోండి, ఎలా ఉంటుంది? క్లాస్ రూమ్లో చెప్పే థియరీ ఉంటుంది. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ ల్యాబొరేటరీలోకి తీసుకెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. మన యొక్క జీవితంలో విశ్వాసాన్ని గురించి థియరీ ఎంతో నేర్చుకుంటాం. విశ్వాసమును గురించినటువంటి థియరీ ఒక్కటే నేర్చుకొని ఆ విశ్వాసము పరీక్షించబడకపోతే, ప్రయోగాత్మకంగా లేకపోతే క్రియాశీలకముగా అది నిలబడకపోతే ఫేక్ నోట్ తీసి పక్కన పెట్టి అంటాడు దేవుడు. మరి విశ్వాసము పరీక్షలు ఎదురైనప్పుడు నిలబడుతున్నావా? అప్పుడేమవుతుందంటే, మరలా ఇక్కడ అంటున్నాడు కదా, ఈ లోకంలో నీకు వస్తే రావో తెలియదు, కానీ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. ఆఫ్టర్ ఎవ్రీ టెస్ట్ మీరు చూడండి, దెర్ వాజ్ అ గ్లోరీ, ఆనర్ అండ్ ప్రైజ్. మెప్పు, దేవుడు మెచ్చుకుంటాడు, అందరి ముందు మెచ్చుకుంటాడు. మహిమ, ఘనత. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నిలబడ్డారు, ఈ 3 వచ్చినాయి వాళ్ళకి. దానియేలు నిలబడ్డాడు, ఇవి 3 వచ్చినాయి వాళ్ళకి. అబ్రహాం నిలబడ్డాడు పరీక్షలో, ఇవి 3 వచ్చినాయి. మెప్పు, మహిమ, ఘనత. అందరికంటే ఎక్కువగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిలబడ్డారు. శోధనలు వచ్చినప్పుడు, ఈ లోకంలో అనేక రకాలైనటువంటి పరిస్థితులు తిరిగినప్పుడు మనకు మాదిరి ఉంచిపోయెను. ఈ మాట ఎవరు రాశారు? మనకు మాదిరి ఉంచిపోయెను. ఎవరు రాశారు ఈ మాట? పౌలా? చూడండి ఆ మాట. అదే మొదటి పత్రికలోనే 21 చూడండి, 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. అందరూ చదవండి, అందరం చదవదాం ఒక్క మాట. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. He has set an example that we may walk in his footsteps. ఆయన అడుగు జాడల్లో మనం నడిచినట్లు మాదిరి ఉంచిపోయాను. ఏ విషయంలోనండి? పైన చదివితే కింద చదివితే తెలుస్తుంది. శ్రమ, బాధపడి, అన్యాయముగా శ్రమను అనిపించాడు, కానీ ఆయన రిటాలియేట్ అవ్వలా, తిరుగుబాటు చేయలా. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన దూషింపబడి దూషింపలేదు. ఆయన శ్రమపడి బెదిరింపక అన్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. కాబట్టి ప్రియులారా, ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. దేని విషయంలో అంటే సహించటం, నిలబడటము. ఎవరైతే ఈ యొక్క శ్రమలు నిలబడతారో వారికి మెప్పు, మహిమ, ఘనత. అక్కడ ఒక మాట రాస్తుంది, ఆ మాట చూడండి. సహించటమా? ఏం రాస్తుంది? నిలిచినదై. ఏంటట? నిలచినదై. 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై. కొంతమంది నిలబడే వాళ్ళు ఉంటారు శోధన వచ్చిన, మరి కొంతమంది చెప్పండి పడిపోయేవారు ఉంటారు, పారిపోయేవారు ఉంటారు. విశ్వాసులు 3 రకాలు ఉంటారట. మొట్టమొదటి ఎవరు తెలుసా? కవర్డ్స్. కవర్డ్స్ అంటే పిరికివారు. రెండోది ఎవరు తెలుసా? కాంప్రమైజర్స్, రాజీ పడిపోయేవారు.
మూడోది ఎవరో తెలుసా? కాంకరర్స్, జయించువారు. పిరికివారు, వీళ్ళు అసలు పందెంలో పాల్గొనరు, ముందే ఓడిపోతారు, పారిపోతారు. రెండోది ఎవరు? పందెంలో ఉన్నట్టుగానే ఉంటారు వీళ్ళు, దేవుని చిత్తం చేస్తున్నట్టుగానే ఉంటుంది వీళ్ళు. వాళ్ళ సాక్ష్యాలు గంభీరంగా ఉంటాయి, వాళ్ళ జీవితం ఎంతో గంభీరంగా కనపడుతుంది. మనుషులందరూ వాళ్ళ గురించి ఆహా ఊహో ఆహా ఊహో అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అంతరంగములో సీక్రెట్గా దే లివ్ ఏ కాంప్రమైజ్డ్ లైఫ్. రాజీ పడిపోయేవారు. మూడోది కాంకరర్స్, నిలబడేవారు. మనం ఎలా ఉన్నాం పరీక్ష చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.